ఎవరు చెప్పినారు పేరెంట్స్ ది సెల్ఫ్లెస్ లవ్ అని? ఫ్యామిలీ ది సెల్ఫ్లెస్ లవ్, ముఖ్యంగా పేరెంట్స్ ది సెల్ఫ్లెస్ లవ్ అని చాలామంది చెప్తూనే ఉంటారు. నిస్వార్థమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఎక్కడుంది చెప్పు అన్కండిషనల్ లవ్? పేరెంట్స్ అంత కండిషనల్ లవ్ ఈ భూమి మీద ఎవరిది ఉండదు. కంప్లీట్గా కండిషన్స్తో కూడుకున్న లవ్, అండ్ ఆ కండిషన్స్ని పిల్లలు యునానిమస్గా యాక్సెప్ట్ చేసే లవ్ పేరెంట్స్ లవ్. చాలామంది పేరెంట్స్ లవ్ ఎట్లా చేస్తారు తెలుసా? నాకు నచ్చినట్టు నువ్వు చేస్తుంటే నేను నీకు ఇమ్మెన్స్ లవ్ ఇస్తా అనే ఒక కండిషన్తో వాళ్ళ లవ్ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు సాగుతూనే ఉంటుంది. నాకు నచ్చంది చేస్తే నీకు ఆ లవ్ దొరకదు అని చెప్పకనే చెప్తూనే ఉంటారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అలుగుతారు, కోపం తెచ్చుకుంటారు, తిడతారు. ఇక పిల్లలు ఏమనుకుంటారంటే పోనీలే వాళ్ళకి నచ్చినట్టే బతుకుతాం, వాళ్ళకి నచ్చినట్టే చదువుదాం, నచ్చిందే చదువుదాం, వాళ్ళకి నచ్చినట్టే ఉందాం, నచ్చిన బట్టలే వేసుకుందాం, నచ్చిన టైంకే ఇంటికి వస్తాం, నచ్చిన పిల్లనే పెళ్లి చేసుకుందాం, లేదా నచ్చిన పిల్లోనే పెళ్లి చేసుకుందాం. ఎందుకులే ఈ పీడ, ఎందుకులే ఈ కష్టం, ఎందుకులే ఈ దరిద్రం, ఎందుకులే వాళ్ళకి కోపం తెప్పియడం? దీనంతటి బదులు పోనీ వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనల్ని హ్యాపీగా ఉండనిస్తారు. ఒక బెదిరింపు లవ్. ఏమో ఎంతమంది దీనికి ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. మీ పేరెంట్స్ది అద్భుతమైన లవ్ అయి ఉండొచ్చు, నిస్వార్థమైన ప్రేమ అయి ఉండొచ్చు. నేను మాట్లాడేది కొంతమంది లేదా చాలామంది, లేదా నేను చూసి అబ్జర్వ్ చేసినటువంటి పేరెంట్స్ లవ్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ లవ్లో డోకా ఉండదు, వాళ్ళ లవ్లో కల్మషం ఉండదు, వాళ్ళ లవ్ ప్యూర్గానే చేస్తారు. కానీ ఎంతవరకు, ఎప్పటి వరకు? నువ్వు వాళ్ళు చెప్పింది వింటున్నంత వరకు, వాళ్ళు చెప్పినట్టే ఉంటున్నంత వరకు, అంతే. వాళ్ళు చెప్పింది విననప్పుడు వాళ్ళ లవ్ చూడు. దానికి వాళ్ళు పెట్టిన పేరు నీ మంచి కోసమే కదా. మేము చెప్పేది నీ మంచి కోసమే కదా. వాళ్ళు చూసిందే మంచి అనుకుంటారు, వాళ్ళు చెప్పేదే మంచి అనుకుంటారు, వాళ్ళు నమ్మినవే సిద్ధాంతాలు, వాళ్ళు నమ్మిందే పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎక్స్పీరియన్స్డ్ కదా. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్డ్ ఎవరు ఉండరు. ప్రపంచం మారుతుంది, లోకం మారుతుంది, రోజులు మారుతున్నాయి, రోజు రోజుకు ఎన్నో అప్గ్రేడ్ అవుతున్నాయి, ఎన్నో కొత్త విషయాలు వస్తున్నాయి. కానీ మేము అప్పుడు చూసినట్టే ఇప్పుడు మీరు ఉండాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? నువ్వు బయటికి పోరాదు, నువ్వు ఆడపిల్లవైతే బయటికి పోరాదు, బయటికి పోతే 6 గంటలకంతా ఇంటికి రావాలి. ఎందుకంటే రోజులు మంచి లేవు, బయట చెత్తగాళ్ళు తిరుగుతున్నారు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మేము ప్రొటెక్టివ్ ఉంటున్నాం. ఎంతవరకు ప్రొటెక్టివ్ ఉంటావు? ఎన్ని విధాలుగా ప్రొటెక్టివ్ ఉంటావు? నీకు నీ కూతురును ఎవరు చూడరాదు, ఎవరు లవ్ చేయరాదు, ఎవరు ఫ్రెండ్లీగా మాట్లాడరాదు, ఎవరు కేర్ చూపరాదు, ఎవరు ఇంట్రెస్ట్ చూపరాదు, ఎవరు ఏం చేయరాదు. కాబట్టి నీ కూతురు ఒక ప్రొటెక్టివ్ జోన్లో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. 100% కరెక్టే. కానీ నీ కూతురుకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, ఆమెకు కూడా కొంచెం తెలివచ్చింది కదా. అవును, 18 ఏళ్ళ వరకు కాపాడుకుంటున్నావు, లేదా 15 ఏళ్ళ వరకు రక్షించుకుంటున్నావు, 20 ఏళ్ళ వరకు చేస్తున్నావు అంటే పోనీ 25-30 ఏళ్ళు వచ్చినాక కూడా నా కూతురు నేను చెప్పినట్టే వినాలి, 35 ఏళ్ళు వచ్చినాక కూడా నా కొడుకు నేను చెప్పినట్టే వినాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు, కొన్ని తప్పులు చేస్తారు, కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, గట్టిగా అవుతారు, స్ట్రాంగ్ అవుతారు, తర్వాత ముందుకు పోతారు. ఏదో జరగరాంది జరుగుతుంది అంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా ఏదో బస్సు వచ్చి గుద్దేస్తుంది, లేదా కారు వచ్చి గుద్దేస్తుంది. పొద్దున వాకింగ్కి పోయిన ముగ్గురు చచ్చిపోయినారు కదా. వాకింగ్ మంచిదే కదా. ఏదో సైడ్కి నడుస్తున్నారు, వెనక నుంచి కారు వచ్చి గుద్దింది, చచ్చిపోయినారు. మరి ప్రొటెక్టివ్గా ఉంటే వాళ్ళు ముగ్గురు బతకాల్సింది కదా. అట్లాంటివి యాక్సిడెంట్స్ లాంటివి ఎక్కడో జరుగుతుంటాయి. అట్లని మొత్తం రోడ్డు మీద తిరిగే మగవాళ్ళందరూ చిల్లరోళ్ళే లేరు. నీ కూతురు 6 గంటలు దాటి బయట తిరుగుతుంటే వాళ్ళు ఏదో చేసేస్తారనికి మొత్తం ప్రపంచం అంతా గుడ్డిది లేకపోతే దరిద్రమైంది ఏం కాదు కదా. ఒక జాతి అంతా లేదా ఒక మగ జాతి అంతా ఒక క్రూరమైన మృగాల్లాగా ఏం తయారుగాలే కదా. ఆమెకు కూడా తెలుసు కదా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో చేయరాదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడరాదు, ఎవరి చూపు గలీజ్ ఉంది, ఎవరి చూపు కరెక్ట్ ఉంది. కొంచెం అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతుంటేమో మిస్జడ్జ్ చేస్తుంటారేమో. అంత మాత్రాన ఇక నీకేం తెలియదు, నీకు లోకంలో మనుషులు ఎట్లున్నారో తెలియదు, నీకు ప్రపంచం ఎట్లుందో తెలియదు, నీ మంచి కోసమే చెప్తున్నాం కదా అంటే ఎంతవరకు చెప్తావు మంచి కోసం? ఒకసారి పుడతారు, ఒకసారి చచ్చిపోతారు. వాళ్ళని బతకనియవా? నీకు నచ్చింది చెప్పుకుంటా, నీకు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉండాలంటే ఒక స్టేజ్లో ఎట్లయిపోతుంది తెలుసా? వాళ్ళు సొంతంగా ఆలోచించడం కూడా మానేస్తారు. ఎందుకంటే ఆలోచించారు అనుకో వాళ్ళకి ఏదో చేయబుద్ధి అవుతుంది. దాని బదులు మీరే ఆలోచిస్తారు, మీరే చేస్తారు కదా అని మీ మీద వదిలేసి వాళ్ళు అసలు ఒక ఏమంటారు డిసిజన్ మేకింగ్ స్కిల్స్కే దూరం అవుతారు. అది వాళ్ళ లైఫ్ గ్రోత్నే అడ్డుకుంటుంది. సో చేయకండి. వాళ్ళకు ఒక ఫ్రీడమ్, లిబర్టీ ఇవ్వండి. వాళ్ళు ఎట్లున్నా లవ్ చేయండి. వాళ్ళు తప్పులు చేస్తే ప్రొటెక్ట్ చేయడానికే మీరు వెనకాల బలంగా ఒక సెక్యూరిటీ గార్డ్స్ లాగా నిలబడండి, అంతేగాని సూపర్వైజ్ చేయండి, అంతేగాని మొత్తం డిసిజన్స్ నేనే తీసుకుంటా అంటే బొమ్మరిల్లులో వాళ్ళ డాడీ తీసుకుంటాడు చూడు, కొడుకుకు పిచ్చి పిచ్చి అవుతుంటుంది చూడు. అట్లా అవుతుంది చాలామందికి. అది మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. మగపిల్లలకి అయితే ఇంకా టార్చర్ పెడుతున్నారు. బయటికి వాళ్ళు చెప్పుకోరు కానీ వాళ్ళు మగపిల్లోడు అని బయట ఫ్రెండ్స్తో చూపించుకుంటాడు, కానీ ఇంట్లో ఆడపిల్లలానే బతుకుతుంటాడు. ఎక్కడికి పంపించరు, ఏం చేయనియరు. వాడు మీకు నచ్చిన చదివే చదవాలి, మీకు నచ్చిన ఉద్యోగమే వాడు చేయాలి, మీకు నచ్చిన పిల్లనే వాడు పెళ్లి చేసుకోవాలి.
ఆడపిల్లలు ఇంట్లో చెప్పడానికి భయపడుతున్నారు అంటున్నారు కదా, మగపిల్లలు కూడా ఇంట్లో చెప్పడానికి ఎవరన్నా నచ్చితే అంతే భయపడుతున్నారు. ఎందుకంటే మీ వల్లనే. అసలు ఫ్రెండ్లీగా ఉండడం చేతనైతలేదు మీకు. ఏం చేస్తున్నారో మీకు అర్థమైతలేదు. కొంచెం ఆలోచించండి. అట్లీస్ట్ పేరెంట్స్ అన్న అన్కండిషనల్గా లవ్ చేయండి. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. మీతో ఏమైనా చెప్పుకోవచ్చు, మీతోని ఎంతైనా పంచుకోవచ్చు అనిపించాలి. కానీ మొత్తం ప్రపంచానికి తెలిసిన తర్వాత లాస్ట్ మీకు తెలిసే స్టేజ్లో మీరు ఉన్నారంటే ఎంత బ్యాడ్ పేరెంట్సో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కూడానా 25 ఏళ్ళు వచ్చినాక కూడా ఆ పిల్లకు తెలివి రాలేదంటే మీది ఎంత బ్యాడ్ పేరెంటింగ్ అర్థం చేసుకోండి. ఆ పిల్లకు తెలివి లేదు, నీకేం తెలియదు, నీకు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు తెలియదు, నీకు ఏది మంచి కోర్సో తెలియదు, ఏది మంచి ఉద్యోగమో తెలియదు, నీకు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలో తెలియదు, అన్నీ మేమే చెప్తామంటే మీ పేరెంటింగ్ ఎంత గలీజ్ ఉంది, ఎంత చిల్లర్ ఉంది, ఎంత చేతగాని పేరెంటింగో మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. 25 ఏళ్ళు వచ్చినాక వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పో తెలిసేటట్టు వాళ్ళని పెంచాలి. కానీ ఇంకా కూడా నీకు తెలియదు, నేనే డిసిజన్ తీసుకుంటా, నేనే నీకు మంచి పిల్లోడిని చూస్తా, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నేనే ఎంక్వైరీ చేస్తా, వాడు మంచిగా ఉన్నాడా లేదా, చూడ్డానికి మంచిగా ఉన్నాడా లేదా, వాడు చేసే పని మంచిదా కాదా, వాడు సేవింగ్స్ చేసిండా లేదా, వాళ్ళకి ఎంత వస్తుంది అన్నీ నేనే చూసి నీకు పెళ్లి చేస్తా అంటే ఇక వాళ్ళు ఎందుకు? రేపొద్దున ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఏ ముహూర్తానికి కనాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, వాళ్ళ పిల్లల్ని ఏం చదివియాలో కూడా మీరే డిసైడ్ చేసేసేయండి. వాళ్ళని ఒక ఎడ్డోళ్ళని చేసి పడేసిండ్రు కదా మరి. సో అర్థం చేసుకోండి, మీ రోల్ ఏంటంటే వాళ్ళని సంతోషంగా చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా నచ్చితే అది చెయ్యు వెనకాల నేనుంటా అని ధైర్యం ఇవ్వడం, వాళ్ళకి ఏదైనా ఇష్టమైతే దానికి సపోర్ట్ చేయడం, వాళ్ళు ఏదైనా బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్కి మీ దగ్గర పైసలు అడ్జస్ట్ అయితే ఇవ్వడం. కానీ నీ చేత కానివాడికి, నీకు తెలియలేనివాడికి ఆ బిజినెస్ ఎందుకురా, నోరు మూసుకొని పని చేసుకో, ఉద్యోగం చేసుకో అని చెప్పేటట్టుంటే మీరు ఎందుకు అసలు ఎందుకు అన్నారు వాళ్ళని? వేస్ట్, 100% వేస్ట్. అది ఉద్యోగం, కెరీర్ కానీ, అది లైఫ్ కానీ, అది లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయం కానీ, అది లాస్ట్కు వాళ్ళు ఏ కోర్సు చేయాలి ఇంటర్మీడియట్లో అనే దగ్గర నుంచి వాళ్ళకు వదిలేయండి ప్లీజ్. వాళ్ళు సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. మీరు చెప్పింది చేసినంత మాత్రాన వాళ్ళు రేపొద్దున కోట్లు సంపాదించి వాళ్ళ పిల్లలకు కోట్ల ఆస్తి ఇచ్చి వాళ్ళు కోటీశ్వరులు అయ్యి వాళ్ళని 7 తరాలను కోటీశ్వరులను చేసి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపరు. జీవితం చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. అట్లీస్ట్ ఈ లైఫ్కి వాళ్ళని మీరే లైఫ్లోకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి నచ్చింది చేస్తుంటే సపోర్ట్ చేయండి. ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయండి. వాళ్ళ కోసమే కదా ఆస్తులు కూడా పెట్టిండ్రు, లేదా వాళ్ళ కోసమే కదా కొన్ని డబ్బులు ఏమైనా దాచిపెట్టకుంటే మీకంత అద్భుతమైన పేరెంట్స్ ఎవరు ఉండరు. నిజంగానే చెప్తున్నా, సర్కాస్టిక్గా కాదు, నిజంగానే మీరు మంచి పేరెంట్స్ అయి ఉంటారు. కానీ దాచిపెట్టింటే వాళ్ళకి ఏదైనా ఇష్టమైతే దానికోసం యూటిలైజ్ చేసుకొనియండి ప్లీజ్. అది వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం అట్లనే ముందుకు తీసుకుపోకండి. కొంచెం వాళ్ళ ఇష్టాలు ఏంటివో కనుక్కోండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. నిజంగానే బెస్ట్ ఫ్రెండ్స్ కండి. ఆడపిల్లకు డాడీ మమ్మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కండి, మగపిల్లడికి కూడా వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కండి. ఒక్కోసారి ఎట్లుంటుందంటే ఇంట్లో సిచ్యువేషన్ వాళ్ళ డాడీతో అసలు మాటలే ఉండయి. వాళ్ళ మమ్మీకి చెప్తారు, వాళ్ళ మమ్మీ పోయి వాళ్ళ డాడీకి చెప్తారు. ఏంది చిల్లర అనిపిస్తలేదు. సో చాలామంది పేరెంట్స్ మాకు నచ్చినట్టు మీరుంటేనే మేము ప్రేమిస్తాం, మాకు నచ్చినట్టు మీరు ఉండకపోతే మేము ప్రేమియ్యమనే కండిషన్తో పిల్లల్ని పెంచుతుంటారు. దయచేసి మీకు దండం పెడితే ఆ కండిషన్ని ఈరోజు కొట్టేసేయండి. మీరు ఎట్లున్నా ప్రేమిస్తాం, కాకపోతే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, అవి చెప్తాము, అంత జాగ్రత్తగా మీరు ఉండండి. మీకేమన్నా అయితే వెనకాల మేము ఉంటాము అనే భరోసా, ధైర్యం ఇవ్వండి. లైఫ్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. మీది, మీ పిల్లలది, మీ పిల్లల చుట్టూ ఉన్న వాళ్ళది, మీ పిల్లలది కూడా రేపొద్దున అద్భుతంగా లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. Bye.